హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్త సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంకెన్నాళ్ళు. ఈ కంటెంట్లోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మీ ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఒక చిన్న పాటను మనం గుర్తు చేసుకుందాం. ఎవరి పాలయింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనేటువంటి పాట ఈరోజు సరిగ్గా గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం. రాష్ట్రం ఏర్పడి దగ్గరగా 12 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వంటి అనేక అంశాల పట్ల ఆ రోజున యువత 12,000 మంది పైగా తెలంగాణ యువత బలిదానాల కారణంగానే ఈ రోజున ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. మరి ఎవరు పాలైంది ఈ తెలంగాణ, ఎవరు ఏలుతున్నారు ఈ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులో ముసుగులో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ పార్టీల యొక్క రాజకీయ నాయకులు ఈ రోజున తెలంగాణను ఏలుతున్నారు. ఎక్కడ వేసిన గొంగలి అలానే ఉంది, ఎక్కడ ఆగినటువంటి అభివృద్ధి అలానే ఉండిపోయింది నేటికి తెలంగాణలో. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా ఎంతోమంది యువకులు బలిదానాలు ఈ రోజున తెలంగాణ ఏర్పడితే అటువంటి యువత యొక్క ఉద్యోగాల పరిస్థితి ఏంటి? నిరుద్యోగ యువత ఎంతమంది ఇంకా తెలంగాణలో ఉన్నారు? నీళ్లు ఎంతవరకు చేరుతున్నాయి? రోడ్లు ఎంతవరకు అనేక తండాలకు ఈ రోజున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏర్పడినటువంటి పరిస్థితి లేదు. రైతుల యొక్క ఆవేదన ఇంకా తెలంగాణలో అలాంటి పరిస్థితిగానే ఉంది. ఎంతోమంది కార్మిక కర్షక సోదరులు ఇంకా ఆ చీకటి బతుకుల్లోనే బ్రతుకుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. దీనికోసం మరి తెలంగాణని మరి ఆ రోజున మనం సాధించుకున్నటువంటి పరిస్థితి అని ఆలోచిస్తే నిజంగా దానికి ఇవాళ సమాధానం ఏంటి అంటే కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వలాభం కోసమే ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఈ రోజున తెలంగాణ ప్రజలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. కేవలం హైదరాబాదు నగరంలో నుంచి వస్తున్నటువంటి ఆ రెవెన్యూ కారణంగానే ఇంకా తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది. అదర్వైజ్ హైదరాబాద్ నగరం కనుక లేకపోతే ఇంకా తెలంగాణ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒకసారి ఆలోచించేయండి. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో ఆంధ్ర పాలకులు రాకూడదు, ఎవడొస్తాడో రండి, అందరికీ కూడా సుపరిచితుడైనటువంటి అందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి నేటికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది అభిమానులు జరుగుతున్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ యొక్క విగ్రహాన్ని స్థాపిస్తే దాని మీద మరి రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వాటి యొక్క విగ్రహాలను కూల్చేస్తారట. ఏ విధంగా కూల్చేస్తారు? తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఒకళ్ళ సొత్త? మొన్నటి వరకు కూడా యువతను ఆధారం చేసుకొని వారి యొక్క బలిదానాల కారణంగా తెలంగాణ ఏర్పరచుకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వారి యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి లేదు. వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రాణాలని పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అమాయకపు ప్రజలను, ఓయూ విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మనం ఏర్పరచుకున్నటువంటి విధానం మనం చూసాం. ఇక తెలంగాణకి కావాల్సింది ఏంటి అనేటువంటి బేసిక్ పాయింట్ని మర్చిపోయి తెలంగాణలో కుటుంబ పాలనలు, రాజకీయ పార్టీల యొక్క ఆధిపత్య పోరుగానే ఈరోజు తెలంగాణ సమాజం అనేటువంటిది ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులను వాటన్నిటినీ కూడా గంగలో కలిపి ఇప్పటికీ కూడా తెలంగాణ సెంటిమెంట్ని బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ మిత్రులారా. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ని బేస్ చేసుకొని ప్రస్తుత యువత అయితే లేదు. ఎందుకంటే గతంలో జరిగిన 2023లో జరిగినటువంటి ఎన్నికలే దానికి ఉదాహరణ. 2023 ఎన్నికల్లో ఎక్కడా కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటిది వర్కౌట్ కాలేదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మౌలిక వసతులు ఏంటి అనేటువంటి నేపథ్యంలో జరిగి ఆ రోజున కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి మున్సిపల్ పోరుల్లో కూడా, కార్పొరేషన్ పోరుల్లో కూడా
ఇక్కడెక్కడా కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి పిక్చర్‌లోకి రాలేదు. కేవలం అభివృద్ధి అనేటువంటిది మాత్రమే యువకులు దాన్ని ఒక బేస్‌గా తీసుకొని ఓట్లేయడం జరిగింది. ప్రస్తుత యువత గత 10, 12 సంవత్సరాల ముందు వాళ్ళెవరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది తెలీదు. వారికి కావాల్సినటువంటిది ప్రస్తుత యువతకు కావాల్సినటువంటిది డెవలప్‌మెంట్, ప్రస్తుత యువతకు కావాల్సినటువంటిది ఉద్యోగాలు, ఉపాధి, నీళ్లు ఇవన్నీ కావాలి. ఇంక ఎంతకాలం ఈ తెలంగాణ సెంటిమెంట్‌ని అడ్డుపెట్టుకొని తెలుగు రాష్ట్రాల యొక్క ఐక్యతను దెబ్బతీస్తూ ఆహ్, ఆంధ్ర పాలకులను రానివ్వబోము అనేటువంటి దాంతోటి ఇంకెంతకాలం ఈ రాజకీయ నాయకులు తెలంగాణ పార్టీ రాజకీయ నాయకులు పబ్బం గడుపుతుంటారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా దృష్టిలోకి తీసుకొస్తూ మరొక్కసారి తెలంగాణ యువతకి, తెలంగాణ లోకానందరికీ కూడా జై తెలంగాణ! మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మీ ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వ్యూస్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.